కొన్ని ఇళ్ల ముందు బోర్డులు ఉంటాయి, చాలా చక్కని బోర్డ్స్ అందరూ పెట్టుకుంటారు కదా, సైన్ బోర్డ్స్ పెడతారు. ఒక చిన్న బోర్డు బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటే చాలామంది కొనుక్కుని వెళ్ళి ఆ ఇంటి డోర్ మీద పెడతారు. అదేమన్నదంటే యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి. తప్పేం లేదు, పెట్టుకోండి, ఇబ్బంది ఏమిలా. అది ఉంటే కనుక పీకేశారు కనుక ఈరోజు చేయకండి, ఉంచండి. దానిలో ఏముంటుందంటే యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి అనడంతో పాటు ఆ కొటేషన్లో ఇంకో మాట ఉంటుంది, హీ ఈజ్ ద సైలెంట్ లిజనర్ ఇన్ ఎవ్రీ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్. మా ఇంటిలో జరిగే ప్రతి కాన్వర్జేషన్ని ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. హీఈస్ ఎ సైలెంట్ లిజనర్. ఆయన మా ప్రక్కనే ఉండి అవన్నీ వింటున్నాడు. అలా కుటుంబంలో అందరూ ఉంటే నేను మాట్లాడే మాటలు, నేను ఇప్పుడు ప్రపోజ్ చేసే విషయాలు అన్నీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడనే అవగాహనతో కుటుంబంలో అందరూ ఉంటే ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయా? గందరగోళాలు ఉంటాయా? తన్నుకోవడాలు ఉంటాయా? నెట్టుకోవడాలు ఉంటాయా? తిట్టుకోవడాలు ఉంటాయా? పళ్ళు నూరుకోవడాలు ఉంటాయా? కొంతమంది యజమానులు ఉంటారు, ఇళ్లలో ఏమి నూరుతూ ఉంటారు, పళ్ళు నూరి అరిగిపోతూ ఉంటాయి కొంతమంది పళ్ళు. ప్రతి చిన్నదానికి పళ్ళు నూరుతూ ఉంటాయి. యేసు ప్రభువు నీ ఇంటిలో సైలెంట్ లిజనర్గా ఉన్నాడు అని నువ్వు గమనించినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒక పరిశుద్ధమైన వాతావరణం, ఒక గాడ్లీ అట్మాస్ఫియర్ నీ ఇంట్లో ఉందా? ఇది ప్రశ్న. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు, లార్డ్ గ్లోరిఫై యువర్ నేమ్ త్రూ మై లైఫ్, గ్లోరిఫై యువర్ నేమ్ త్రూ మై యాక్టివిటీస్ దట్ ఐ డూ త్రూ అవుట్ దిస్ డే. ఈ రోజంతా నేను చేసే ప్రతి పని ద్వారా నేను నామానికి మహిమ తెచ్చుకోండి అని ప్రభువాని ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఆయన వైపు చూస్తారో, ఖచ్చితంగా వారి జీవితాల్లో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ప్రభువా మహిమ నీకే, ఘనత నీకే, నువ్వు ఒక్కడివే ఆరాధనకు యోగ్యుడు ప్రభువా. మా జీవితంలో ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి ఏటా మా జీవితకాలం అంతా నిన్నే మేము ఆరాధన చేస్తాం, నిన్నే మేము నమ్ముకుని ఉన్నాం, నీకు మాత్రమే మా కుటుంబం నుంచి ఆరాధన అని ప్రభు కోసం గట్టిగా నిలబడగలమా? సహోదరుడు ఆలమూరు నుండి వచ్చిన సహోదరుడు రెడ్డి గారు మంచి సాక్ష్యం చెప్పాడు. ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ వేదిక మీద నెక్స్ట్ లైవ్ వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేదు. ఆ వెనకాల గదిలో నన్ను పర్సనల్గా కలుసుకుని కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఎదుర్కొన్న శోధన ఏంటో, నేను శోధన ఎదుర్కొన్నానని చెప్పారు కానీ అదేంటో క్లియర్గా చెప్పలేదు. కొన్ని పరిస్థితులను బట్టి లోపల ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన శోధన ఏంటో. ప్రభువుని అంగీకరించినందుకు, యేసు ప్రభువుని అంగీకరించినందుకు, సత్యం కోసం నిలబడినందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సహోదరుడు. కానీ దేవుడు వాటన్నిటి నుండి ఏం చేశారు? ఆయన్ని విడుదల చేసి ఈరోజు నిలబెట్టారు. ఎంతోమంది అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, ఎంతోమంది ఉద్యోగస్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పించారు కొన్ని సందర్భాల్లో. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన చెప్పి ఒక మాట అన్నాడు, గ్రామస్తులందరికీ చెప్పాడట, నేను జీవం గల దేవుని అంగీకరించాను, వాస్తవమైన పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతున్నాను, నాలో ఏమైనా పొరపాట్లుంటే చెప్పండి, కానీ దేవుడు వాక్యం చదువు ద్వారా నేను మారాను, నా జీవితానికి మార్పునిచ్చిన గ్రంథం బైబిల్ గ్రంథం, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు యేసు ప్రభువు అని కనబడిన వాళ్ళందరికీ ఆయన సువార్త చెబుతూ ఉంటే దేవుని నామం ఎంతగా మహింపరచబడుతుంది. కొన్నిసార్లు సువార్త చెప్పడం దేవుని సేవకుల పనే అనుకుంటాం మనం కదా. దేవుని సేవకులే, పాస్టర్ గారే సువార్త చెప్పుకుంటారు, వాక్యం చెప్పుకోవడానికి వాళ్ళ పని, కానీ మన పని ఏంటని అనుకుంటాం చాలాసార్లు. కానీ యు ఆర్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. గాడ్ హెస్ కాల్డ్ యూ and ordained you to be his vessel. ఆయన పాత్రగా నువ్వు ఉండాలనే దేవుడు నేను ఎన్నుకున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవునికి మహిమార్థమై ఉండాలనే దేవునికి ఆలోచన. మన చర్చ్లో కృపమ్మ అనే ఒక ఆమె ఉండేవారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా కాలం నుండి, అంటే మన సంఘం ప్రారంభించబడిన దగ్గర నుండి ఆమె నమ్మకంగా దేవుని మందిరానికి వచ్చారు. ప్రతి శుక్రవారం, బుధవారం స్త్రీల సమాజ కూడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆదివారం దేవుని మందిరానికి ఎంత కష్టమైనా, ఎంత ఎండైనా, ఎంత వానైనా నడుచుకుని వచ్చేసేది. కొన్నిసార్లు ఎండాకాలంలో రోహిణీ కార్తె వచ్చినప్పుడు, విపరీతమైన ఎండలు వచ్చినప్పుడు గుర్చుకుంటూ వచ్చే దేవుని మందిరానికి వచ్చి 2 గ్లాసులు నీళ్ళు తాగి మళ్ళీ మందిరంలో కూర్చుని అదే ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోతుండేది. అయితే ఒక సందర్భంలో తనకి ఆరోగ్యం బాగాపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో ఉన్నదే కానీ అక్కడున్న వాళ్ళందరికీ సువార్త చెప్తుందా. ఆ ప్రక్క బెడ్ వాళ్ళ దగ్గరికి అక్కడికి ఇక్కడికి సువార్త చెప్పి, అమ్మా యేసు ప్రభు జీవం గల దేవుడు, ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు. వచ్చిన డాక్టర్స్కి, ఆమెకు సహాయం చేసే నర్సెస్కి, ఆ హాస్పిటల్ ఉన్న సిబ్బంది అందరికీ సువార్త చెబుతూ ఉంటే
ఆ డిశ్చార్జ్ టైంలో ఇంకా రేపు డిశ్చార్జ్ చేస్తారనగా నేను హాస్పిటల్కి వెళ్ళాను విజిట్ చేయడానికి. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేస్తుంటాం చాలామందిని. సో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడాలి. నేను వెళ్ళినప్పుడు జాన్ బాబు అని పిలుస్తుంది ప్రేమగా. అయితే నేను వెళ్ళగానే గట్టిగా నన్ను పట్టుకుని నా కోసం వచ్చావా జాన్ బాబు అని చెప్పి ఆమె చాలా ఆనందపడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ వచ్చిందండి, వచ్చిన దగ్గర నుండి మాకు ఒక దేవుని మాటలు చెప్తా ఉందండి, ప్రభువు గురించి మాట్లాడుతూ ఉంది. ఆమెకు బహుశా చదువుకోవడం కూడా రాకపోవచ్చు, ఎక్కడ కూడా థియాలజీ డిగ్రీస్ చేయలేదు ఆమె, లేకపోతే మరొకటి ఆమెకు లేదు, కానీ సువార్త చెప్పడానికి సంసిద్ధత ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు మహిమ పొందాలి, నా జీవితంలో మేలు చేసిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, ఈ అనారోగ్యం నుంచి నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అని విశ్వాసాన్ని నూరిపోసే మాటలు అనేక మందితో మాట్లాడాను. ఆమె ముందు నిలబడిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినా మరొకరైనా సువార్త చెప్పడం ఆమె నినాదం. అలాంటి వాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సువార్తలుగా మనం బ్రతకడం, ప్రభు నామాన్ని మహింపరచడం, ఎక్కడుంటే అక్కడ నా దేవుడు నా ద్వారా మహిం పొందాలనే ఆలోచనలో మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మాకు కాదు నాయన, మా శక్తి, మా బలము, మా యొక్క యోగ్యతలు లేదా మా చదువులు, మా అంతస్తులు కాదయ్యా ఈ స్థానంలో మేము ఉన్నామంటే, సజీవులుగా ఈరోజు మనం ఉన్నామంటే, ప్రభు బిడ్డలుగా కొనసాగుతున్నామంటే, రక్షణ పొందామంటే, ఆత్మ వరములతో ఫలములతో నింపబడుతున్నామంటే దేవుని యొక్క కృప మన మీద ఎంత హెచ్చుగా ఉందో మనం పరిశీలించాలి. ఇట్స్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. మనం అతిశయించడానికి ఏదీ లేదు. రక్షణ విషయంలో మనలో ఏ ఒక్కరు కూడా అతిశయించడానికి లేదు. నేను ఈ గొప్ప పని చేశానండి, అందును బట్టి యేసు ప్రభువుని రక్షించాడని మనలో ఎవరైనా చెప్పగలమా? ఎవరు చెప్పలేం. రక్షణకు అతిశయ కారణం చెప్పండి ఎవరు? ప్రభువే, కానీ మనం కాదు. నేను 3 తీర్థయాత్రలు చేశానండి, అందును బట్టి యేసుప్రభు వారు నా శ్రమ చూసి బాబు బాగా అలసిపోయాడు, 3 తీర్థయాత్రలు చేశాడు, ఇంక రక్షించేయాలని చెప్పి నన్ను రక్షించాడా? నో. ఒక 100 మందికి భోజనాలు పెట్టానండి నేను, అందును బట్టి యేసుప్రభు నన్ను రక్షించాడని ఎవరైనా అంటారా? నెవర్. లేకపోతే ఒక 3 మందిరాలు కట్టించానండి, దేవుని మందిరాలు మా గ్రామంలో లేదా మా సిటీలో చర్చ్ కడుతుంటే చాలా మంచి డొనేషన్ ఇచ్చానండి, అందును బట్టి నేను రక్షణ పొందానండి అని చెప్పడానికి లేదు. మనం చేసే క్రియల ద్వారా ఏ ఒక్కరూ ఏం పొందలేదు చెప్పండి? రక్షణ పొందలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కానీ, భక్తి కార్యక్రమాలు కానీ, ధార్మిక కార్యక్రమాలు కానీ, సాంఘిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ మనిషిని ఎప్పుడూ రక్షించలేవు. ఒక మానవుడు రక్షించబడ్డాడు అంటే అది యేసు ప్రభు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తమందు విశ్వాసం ఉంచడం వలన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక వేరే కారణం ఏది లేదు. నీకు డబ్బు ఉందనో, హోదా ఉందనో, అంతస్తులు ఉన్నాయనో, బంధు బలం ఉందనో, గుండె బలం, అండబలం, కండబలం ఉందనో నువ్వు రక్షణ పొందలేవు. కేవలం యేసు ప్రభు వారి శిలువలో నీ కోసం నా కోసం చేసిన త్యాగం, బై ద సాక్రిఫైస్ డన్ బై జీసస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ సేవ్డ్ us. గాడ్ సేవ్డ్ us త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా మనందరినీ ప్రభు ఏం చేశారు? రక్షించారు. మహిమ ఎవరికి? ఈరోజు మనం రక్షణ పొందామంటే మహిమ ఎవరికి? దేవునికి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.